ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కారణం ప్రజలే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి తగ్గనీయకుండా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కొత్తవి 7 లక్షలు ఇవ్వడమే కాక పాత రేషన్ కార్డుల్లో 17 లక్షల మందిని యాడ్ చేశామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. ధరణిని ఎత్తివేసి భూభారతి 2025 కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. మంచి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనక ఉంది ప్రజలేనని, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల దీవెనలు ఉండాలని ఆయన అన్నారు. మీ పిల్లలు మంచి చదువులు చదువుకునే వాళ్ళకి మంచి భూమి పెట్టాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలకి వారి తల్లిదండ్రుల మీద పాప భారం కావద్దు చదువుకునేటప్పుడని కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ఇంతేకాదు పిల్లలు ఉండటానికి ఆనాటి ప్రభుత్వం పేరుకు హాస్టల్స్ అయితే పెట్టింది. ఆ హాస్టల్స్ అన్ని కూడా ఏదైతే కోళ్ల ఫారాల్లో పాత రైస్ మిల్లుల్లో ఉంటే అలా కాదు అని వాటికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కట్టే కార్యక్రమానికి శ్రీకారం